హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక ఫ్రాక్కి నేను ఫ్రంట్ పార్ట్లో కోటు మోడల్గా వన్ సైడ్ వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నానండి. చూడండి, ఇది మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో యాస్టీజ్గా అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీనికి ఇలా ఒక క్రాస్ లైన్ ఇచ్చాను. చూడండి, ఇది ఇట్లా కర్వ్ షేప్లో స్టిచ్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేసి దీన్ని మాత్రమే కోటు లాగా నేను యూజ్ చేస్తాను. దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు నెక్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్ నుండి ఇట్లా క్రాస్ లైన్ ఒకటి వేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ దీని నుండి దీనికి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ ఉండేట్టుగా కరువు తిప్పుకోవాలండి. ఇలా తిప్పేసిన తర్వాత మనం దీన్ని టోటల్గా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. చూడండి, ఈ కర్వ్ షేప్ ఎలా ఉందో అలానే దీనిపై నుండి చిన్నగా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి నేను. చూడండి, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని నేనైతే ఒక డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నానండి. ఎందుకు బాగా అనిపిస్తుంది అది. ఈ 2 కలర్స్ వచ్చిందండి ఫ్రాక్, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. చూడండి, ఈ కర్వ్ షేప్లను ఒకటి మనము ఏదైతే మెజర్మెంట్ ఇలా గీసేసుకున్నామో దానిపై నుండి అయితే నేనైతే ఇలా స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నానండి. కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఫ్రాక్ అనేది డిజైన్ మొత్తం చేంజ్ అవుతుందండి, లుక్ బాగుంటుంది. అయితే ఇది యాక్చువల్గా శారీ అండి. శారీలో మనకు ఇప్పుడు స్టార్టింగ్లో ప్లెయిన్ క్లాత్ వస్తుంది కదా, కొంచెం డిజైన్ లేకుండా, అది ఒక 1.5 మీటర్ వరకు అదే వస్తుంది. మళ్ళీ మధ్యలో డిజైన్ అది వేరే క్లాత్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ పళ్ళుకి వచ్చేసి వేరే కలర్ ఉంది కదా అండి. ఇప్పుడు 3 వెరైటీస్ అయిపోయాయి కదా. మొత్తం ఫుల్ కోట్ కుడదామని అంటే దాంట్లో క్లాత్ సరిపోవట్లేదు. అందుకనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా, లుక్ బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇలా ఆలోచించానండి. చూడండి, ఇప్పుడు శారీలో ప్లెయిన్ క్లాత్ వచ్చేసింది కదా, ఆ ప్లెయిన్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్లో వేసేసి బ్యాక్ సైడ్ ప్లస్ మళ్ళీ కింద సైడ్ నేనైతే శారీలో ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్లెయిన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే దానిపైనుండి మళ్ళీ ఇలా కోటు పార్ట్ని జాయింట్ చేస్తాను కదా, అందుకని ఇది మనకు కనిపించడం కూడా నీట్గా కనిపిస్తుందండి. అందుకని నేను ఫ్రంట్ పార్ట్లో అయితే ప్లెయిన్ క్లాత్ని తీసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా టోటల్గా మనం కర్వ్ షేప్ని స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వరకు మనకి కరెక్ట్గా అయిపోతుందండి. ఇంతవరకు సరిపోతుంది. ఇక్కడ నేను ఒక మార్కింగ్ వేసుకున్నాను కదా 1 ఇంచ్ తేడాతో, అలా మార్కింగ్ వేసేసుకుంటే మనకైతే ఇదంతా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఈ కర్వ్ షేప్స్ అన్నీ నీట్గానే వచ్చేసాయి కదా. చూడండి, వీటిని ఒక పావు ఇంచ్ క్లాత్ తేడాతో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ పార్ట్ని మొత్తం తీసేస్తానండి నేను. ఇప్పుడు కింద సైడ్ కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం తీసేసుకొని, ఎప్పుడైనా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. చూడండి, దీన్ని ఒక పావు ఇంచ్ అంత క్లాత్ వదిలేసుకుంటూ ఇలా ఈ కర్వ్ మొత్తం కటింగ్ చేసేసుకుంటున్నానండి. ఇది చాలా యూజ్ అవుతుందండి, డిజైన్ బాగుంది. ఆల్రెడీ నేను ఒక ఫ్రాక్ను స్టిచ్ చేశానండి, ఆ రోజు వీడియో తీయడం కుదరలేదు. అందుకని ఆ 2 ఫ్రాక్స్ కూడా నేను మీకు మళ్ళీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఏది ఎలా ఉందో మీరే చెప్పండి. చూడండి, ఇదైతే ఇక్కడ మనకు నెక్ కదా, నెక్ వరకు ఇక్కడ స్ట్రైట్గా అయిపోతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు సింగిల్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ షేప్ను మనము ఎలా స్టిచ్ చేసుకుంటామో చూడండి. మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే కరువు తిరగడానికి మనకు కొంచెం హెల్ప్ ఉంటుంది. ఇది చూడండి, దీని దగ్గర వరకు ఇచ్చుకోవాలి. కొంచెం జాగ్రత్త కటింగ్ చేసుకోండి. ఇది కొంచెం అటు ఇటు అయినా ఈ మనము వేసిన కుట్టు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి, అందుకని అంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇది ఇంతవరకు ఇక్కడ డోర్ వచ్చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని అయితే ఇలా తీసేసుకుందాం. ఇంకా ఇట్లా లోపల నుండి ఒక వేలు పెట్టేసి దాన్ని ఇలా అనుకోవాలండి. అనుకుంటే మనకు కర్వ్ షేప్ కొంచెం వచ్చేస్తుంది. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఒక స్టిచ్ వేస్తేనే మనకి
దీంట్లో బకరం కూడా వేసుకోవచ్చండి, కానీ ఆ బకరం వేస్తే మరి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ ఈ కోటు పార్ట్ మళ్ళీ అదే అనేసరికి లావ్ ఎక్కువైపోతుంది కదండి. అందుకని నేనైతే ఇలానే సింపుల్గా ఉంటుంది అనేసి ఇలానే ట్రై చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదండి, అలా అనేసి ప్రాసెస్ అయితే ఎక్కువ చూపించట్లేదండి. చూడండి ఇప్పుడు కర్వ్ షేపు మనకు ఎంత నీట్గా కనిపిస్తుంది, ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి. ఇలా నేనైతే నెమ్మదిగా ఇప్పుడు మనం ఇలా కుట్టుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ని ఇట్లా కొంచెం లోపలికి లాగినట్టు పట్టుకోవాలండి, ఎందుకంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి కర్వ్ షేప్ కరెక్ట్గా అనిపించట్లేదు కదా, అలాంటప్పుడు ఇలా ఒక పిన్ను సహాయంతో దీన్ని లోపల నుండి ఇలా క్లాత్ని బయటకు నెట్టాలండి. ఇలా కొంచెం బయటకు నెట్టితే మనకి ఈ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ లైనింగ్ క్లాత్ బయటకు కనిపించినట్లు అనిపిస్తుంది కదా, కొంచెం దాన్ని ఇలా బయటకు లాగేసి ఈ లైనింగ్ క్లాత్ని లోపలికి లాగేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ని బయటకు లాగాలి. అలాంటప్పుడు మనకి చూడండి నేనైతే ఇలానే సెట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇలా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, కానీ నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్. చూడండి లాస్ట్ వర్క్ వచ్చేసింది కదా మనకి. ఇలా కరువు తిప్పేటప్పుడు కొంచెం మనం సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే సరిపోతుంది. కొత్త వరకు అయితే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుందండి, మెల్లిగా ప్రాక్టీస్ అయిన తర్వాత చూడండి మన కరువు షేప్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చేసిందో కదా. చూడండి ఇలా దీన్ని ఇలా తిప్పేసినా కానీ ఎంత నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి. వేసేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కటింగ్ చేసేసుకుందాం. ఇలా మనం ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పార్ట్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా జాయింటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి శారీ వచ్చేసి ఈ కలర్ ఉంది, దీనికి రెడ్ బార్డర్ వచ్చిందనమాట. దీనికి నేనైతే ఇలా డిజైన్ చేశాను చూడండి. మనము ఈ ఫ్రంట్ పార్ట్ టోటల్గా ఎంత మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకుంటామో అలానే ఈ కోటు పార్ట్ను కూడా ఎక్స్ట్రా పార్ట్గా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుంటేనే మనకి ఈ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇగో అది ఉంది కదా, ఇప్పుడు ఇవి రెండు జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ జాయింటింగ్ చేసేసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కదండి మనము, దానికోసం అన్నమాట. చూడండి ఇక్కడనైతే దీన్ని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు జాయింటింగ్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక డోరీ వస్తుందండి. మళ్ళీ మనము ఇక్కడ సైడ్స్ మనం స్టిచ్ చేస్తాం కదా, మన మెజర్మెంట్ చూసుకొని సరిపడా ఆ స్టిచ్ చేసేటప్పుడు ఒక డోరీ పెట్టేసుకోవాలండి. ఆ డోరీ పెట్టుకుంటే దానికి దీనికి మధ్యలో ఆ డోరీని అయితే ఇలా మనం చేసేయాలి, ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకుంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ నేను దీన్ని అయితే జాయింటింగ్ చేసేసుకుంటున్నాను మీ ముందే చూడండి. ఇలా చూసారా, ఇప్పుడు దీన్ని ఇలా జాయింటింగ్ చేసేసాను కదా. ఈ పార్ట్ ఇలానే ఉంటుందండి, కిందకి మొత్తం ప్రిల్స్ వచ్చేసి ఫ్రాక్ని అయితే జాయింటింగ్ చేసేస్తాను. దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది, ఎంత బాగుంది కదండి. ఇది డిఫరెంట్ డిజైనర్ ఫ్రాక్ లాగా రెడీ అయిపోతుంది. దీని ఫైనల్ లుక్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను మీకైతే వీడియో పెడతానండి. చూడండి దీనికి ఇన్విజిబుల్ పైపింగే వేసేసాను, నెక్కుకి మొత్తం టోటల్ నెక్కి వేసేసాను. దీన్ని ఇలానే పెట్టేసుకోవచ్చు. మనము ఇక్కడ మధ్య మధ్యలో ఇది లేవకుండా ఇక్కడ చిన్న చిన్నగా పూసలు కూడా కుట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఈ ప్లేస్లలో చిన్న చిన్నగా మనం పూసలు కూడా కుట్టుకోవచ్చు, అది మన చాయిస్ అండి. మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా చేయండి. నేనైతే ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో కూడా నేను
వీడియోనైతే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నానండి. చూపిస్తాను, ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. ఇది ఎలా చేసాము, ఎలా ఉంది అనేది కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. చూడండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇలా వచ్చేస్తుంది లుక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.